చిన్న సినిమా తీయాలనుకున్నాం. మా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్‌గా ఒక 60-70 లాక్స్‌లో తీయాలనుకున్నాం. అది 1 ½ పోయి 2 క్రోర్స్ వరకు రీచ్ అయింది. సో, నన్ను భరించినందుకు, నేను ఇంత ఖర్చు పెట్టి భరించినందుకు కూడా ప్రొడ్యూసర్ గారికి థాంక్స్. అది కాకుండా నేను ఏదన్నా అనుకున్నా అంటే సార్ ఇలా చేసి చూద్దాం, ఇలా అయితే బాగుంటది అని ఇంకో రకం కూడా చేస్తే ఎలా ఉంటదని అంత స్పాంటేనిటీ ఉన్న పర్సన్ రంజిత్. మొదట డైరెక్టర్ పరిచయంతో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మా రైటర్ రాజేంద్ర గారు మంచి స్టోరీ చెప్పడంతో మొదలుపెట్టాం. దాని చూడు మంచి టీం, హీరో రంజిత్ గారు, సనా, కెమెరామ్యాన్ సంతోష్, అందరు మంచి టీంతో మంచి సినిమా చేసాం. చాలా హ్యాపీగా ఉంది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకొని రిలీజ్కి సిద్ధమవుతుందని కోరుకుంటూ సెలవు ఇచ్చిన అందరికీ. నేను ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, కానీ ఇక్కడే హైదరాబాద్లోనే ఒక 8 years నుంచి ట్రై చేస్తున్నాను ఫిల్మ్స్. ఫైనలీ బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఐ గాట్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గారికి. సీరియస్లీ హీ బిలీవ్డ్ అండ్ హీ ఇన్వెస్టెడ్, డబ్బులు పెట్టారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ గురించి ఇద్దరు మెయిన్ పిల్లర్స్ మా మూవీకి. ఒకటి మా కెమెరామ్యాన్ సంతోష్. ఒక 1 రూపీ పెడితే దాన్ని ఒక 5 రూపీస్ 10 రూపీస్ అంత రిచ్గా చూపించారు. బాగా వచ్చింది సినిమా. అండ్ చాలా బాగా తీసావు సంతోష్ బ్రో. ఇట్స్ లైక్ ఐ ఓవ్ యూ సో మచ్ సీరియస్లీ ఫర్ దిస్ ఫిలిం. ఐ మీన్ చాలా సపోర్టివ్గా, నేను కెమెరాలో బాగున్నానా లేదంటే బాగా చేసానా లేదా అది కూడా కరెక్ట్ చేసి, ఇట్స్ డైరెక్టర్స్ జాబ్, సార్ కూడా చూస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం తిని కూడా సజెస్ట్ చేసి, అండ్ మోస్ట్లీ చాలా రిచ్గా వచ్చింది. పెట్టిన మన డ్యూయట్ సాంగ్ అయితే ఐ థింక్ ది బెస్ట్. ఈ బడ్జెట్లోనే ఇంత కలర్ఫుల్గా, ఇంత సూపర్బ్గా చాలా బాగా తీశాడు. సో దానికి సంతోష్ చాలా థ్యాంక్స్. అండ్ సెకండ్ పిల్లర్ మా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ. ఆయన లేరు ఈరోజు ఇక్కడ, హీస్ బిజీ. బట్ దెన్ బ్రో, ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ. యూ గివెన్ గ్రేట్ మ్యూజిక్, సూపర్ ఉంది కూడా. డెఫినెట్గా టైటిల్కి యాప్ట్గా టీజర్ ఉంటుంది. అండ్ అది మేము ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ, అండ్ ఇట్ విల్ బీ గ్రేట్. సో ఆడియో కూడా నెక్స్ట్ మంత్ ఎండ్లో ప్లాన్ చేస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. I'm from Bombay. I don't know Telugu, so I think that is the biggest task that I have ever had, is to understand and act in Telugu. But to be frank, first of all, thank you everybody for coming here and having me here. But I would really like to thank the director and the producer for having faith in me and casting me in this film. Dusra, Santosh sir, he is the best cinematographer, in not only in terms of his work, his technicality, but he's been very supportive. Because I don't understand Telugu, so I don't understand half of the things I'm saying or acting. But then, oh sorry. So Santosh sir has really helped me. Like he said that he's been a great support. He tells us what is right, what is wrong, kya sahi lag raha hai, kya nahi lag raha. Ranjit also has been of great support. I have had so much fun here working, and to be frank, it's been an amazing experience. ప్రొడ్యూసర్ గారు చెప్పారు బడ్జెట్ బాగా పెట్టామని. సో Okay. ఆబ్వియస్గా సినిమా బాగా వచ్చింది. Okay. అది ఇంకా ఫస్ట్ టైం ఒక గెస్ట్గా వచ్చాను, నాకే కొత్తగా ఉంది. అంటే మామూలుగా చాలామంది పిలిచినా సరే నాకెందుకో నా ఫంక్షన్స్కి వెళ్తాను తప్ప త్వరగా రాబుద్ది కాదు, అంటే భయం నాకు. నా ప్రొడ్యూసర్ గారు వచ్చి పిలిచేసరికి సరే వస్తాను సార్ అని చెప్పి, అంటే బాలాజీ గారి ద్వారా వచ్చారు. అండ్ దానికి తోడు సంతోష్ కెమెరామ్యాన్ చేశారంటే, సంతోష్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, అదొకటి. అండ్ హీరో గారి బ్యాక్గ్రౌండ్ చెప్పారు. సో వెళ్ళాలి దీనికి అని అనుకున్నాను, వచ్చాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తీశారని చెప్పారు డైరెక్టర్ గారు. సో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.